హాయ్ హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ సిద్ధుల శశి ఎపిసోడ్ నెంబర్ 26. తన పిల్లలు పక్కనే పడుకున్న శశికి మెలకు రాలేదు. తన వైపు మెల్లగా మెలకు రావడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. పిల్లలు ఇద్దరు రెడీ చేస్తున్న అభి కనిపించడంతో అభి అని లేచి అంది. ఏంటి నువ్వు అప్పుడే లేచా? ఇంకొంచెంసేపు పడుకోవాల్సింది కదా అని అన్నందుకు కానీ పిల్లలు నువ్వు రెడీ చేస్తున్నా అని నమ్మశక్యం లేకపోవడంతో చింటూ బంటి ఇద్దరు ముద్దుకు వచ్చి మమ్మీ డాడీనే మమ్మల్ని ఎప్పుడు రెడీ చేసేవాడు తెలుసా అని అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి అన్నట్టు కళ్ళగిరేశాడు. కానీ అని ఏదో మాట్లాడబోతుంటే తను నాపుతూ ముందు ఫ్రెష్ అయ్యరా, మంగకి చెప్పాను టిఫిన్ రెడీ చేయమని అని అనడంతో అలానే అని అనుకుంటూ అక్కడి నుంచి నిమిషాలని ఫ్రెష్ అయ్యి వచ్చేసి అప్పటికే స్కూల్ బ్యాగ్ వేసుకొని రెడీగా ఉన్నారు పిల్లలు. వాళ్ళ ఫాస్ట్నెస్కి ఫిదా అయిపోయింది శశి. ఏంటి మమ్మీ అలా చూస్తున్నా అని అనడంతో ఏం లేదురా, చింటూ బంటిదేనా ఇలా ఉంది అని చూస్తున్నా. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, అందుకే మీ చైల్డ్ని నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఇట్స్ ఓకే మమ్మీ, డాడీ ఉన్నారు కదా మమ్మల్ని చూసుకోవడానికి. ఇప్పటి నుంచి నువ్వు మమ్మల్ని రెడీ చేయొద్దు కానీ అని చింటూ బంటి అనడంతో చిన్నగా చిరునవ్వు నవ్వుతూ అలానే నాన్న, మీరు వద్దన్నా నేను రెడీ చేస్తాను సరేనా అని అనుకుంటూ కిందకి వెళ్ళారు నలుగురు. రావడంతో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళని చూస్తూ మురిసిపోయారు. వర్ధనమ్మ గారు వాళ్ళు ఇలా ఉండటంతో ఎంతో బాగుంది కదమ్మా అని వేదవతి గారు అనడంతో చిన్నగా నవ్వుతూ చాలా రోజుల తర్వాత చూసిన ఆవిడ కూడా ఎలా ఉండాలని అనుకున్నామో అలానే ఉన్నారు. ఒకప్పుడు నేను చేసిన తప్పేదాన్ని చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు అలా చేయడమే మంచిది వచ్చింది అని అనడంతో ఏం చేశారు అని అనుమానంగా కనుబొమ్మలు ముడిచి అంది వేదవతి గారు. దాంతో చెబుదామనుకున్నది తాను చేసిన పని గుర్తుకు వచ్చి అదే లేవే తర్వాత చెప్తానులే అని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనుమానంగా ఆవిడ వైపు చూసి మంగమ్మ అని పిలిచింది. ఏంటమ్మా అని అనడంతో అమ్మ ఏం చేసింది, ఎందుకు అలా మాట్లాడింది అని అనడంతో వాళ్ళిద్దరూ ఎలా కలిశారో వాళ్ళ నల్ల ముందు ఎలా కలిపిందో చెప్పడంతో అదేంటి నేను అడిగితే కలపలేదని చెప్పింది, మీకు భయపడి అలా చెప్పుకుంటుంది అమ్మా, కానీ అలా కలపడం వల్ల శశి అభిలు ఉన్నారు, వాళ్ళని చూసి దిష్టి తగలకూడదు అని మంచిగా చెప్పడంతో చిన్నగా నవ్వు. తనే కలిసారు కాబట్టి సరిపోయింది, ఒకవేళ కలవలేకపోతే తన పరిస్థితి ఏమై ఉంటుంది అని ఒక క్షణం కూడా ఆలోచించలేదమ్మా అని కోపంగా మారి అంది. ఆవిడ ఎవరమ్మా? అక్కడ వర్ధనమ్మ గారు, ఫస్ట్ నుంచి కథకి మూలం. అలాంటి వర్ధనమ్మ గారు అన్ని మాటలు అనడం మంచిది కాదమ్మా అని మోకింగ్ టోన్తో అనడంతో సరిపోయారు ఇద్దరికిద్దరు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేదవతి గారు. అప్పుడే నాని అని అనుకుంటూ వేదవతి గారు పిల్లల్ని చుట్టుకోవడంతో ఏంటి నాన్న ఇప్పుడే అయిపోయిందా టిఫిన్ అని అంది. మమ్మీ తినిపిస్తానంది అని చెప్పి అక్కడే కూర్చొని శశి చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మ చేతితో తినిపించడంతో హ్యాపీగా తినేశారు పిల్లలిద్దరు. అభి కూడా వాళ్ళతో పాటు శశి స్కూల్కి కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది. తను వాళ్ళని చూసి మురిసిపోయింది. వేదవతి గారు ఏంటి నవ్వుతున్నావు అని అనడంతో అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అసలు మన పరిచయం మనం ఎలా కలిసిందో మన మధ్య గొడవలు తలుచుకుంటే నవ్వొచ్చింది అభి. అంతలో స్కూల్ రావడంతో నేరుగా కారు నాపి ఇంకేమనిపించింది అని సూటిగా చూసి అన్నాడు. నేను మిస్ అయ్యాను అని తన వైపు చూసి అనడంతో ఇంకా బాగా ఆలోచించుకో, ఇంకేం మిస్ అయ్యావు అని కారును ఒక సైడ్ కాపి తన వైపు చూసి అన్నాడు. అర్థమైంది అని అనడంతో ఏం అర్థమైంది, ఇది రోడ్డు, ఐ డోంట్ కేర్ అని అనుకుంటూ తన చైర్ దగ్గరున్న బటన్ ప్రెస్ చేయగానే అది బెడ్లా మారిపోయింది. అభి ఇది రోడ్డు అని అనడంతో షా దిస్ ఈజ్ ఇన్విజిబుల్ గ్లాసెస్, ఎవరికి కనిపించవు, పిల్లలు ముఖ్యమా నేను ముఖ్యమా అని సూటిగా చూసి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, ఇద్దరు ముఖ్యమే, ఉన్నట్టుండి ఇలా ఎలా మారిపోతావు? అవునా, అయితే సరదాగా ఓటింగ్కి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు పిల్లలు అని ఏదో అంటున్నా తనని చూసి ఈ మధ్య బాగా నన్ను మిస్ అయినట్టున్నావు కదా అని అనడంతో నన్ను కూడా మిస్ అయ్యావుగా, మాటలు బాగా నేర్చా అని తన మీద నుండి లేచి ఒక క్షణంలో కార్ని స్టార్ట్ చేసుకొని తన గెస్ట్ హౌస్ వైపుకి వెళ్తున్నాడు. అవి ఎక్కడికి వెళ్తున్నావు, ఇంత ఫాస్ట్ అవసరమా, నాలో వేడిని తగ్గించుకోవాలంటే ఈ మాత్రం ఫాస్ట్ కావాలి బేబీ అని అనుకుంటూ ఉండగానే సిక్కులు కెంపులుగా మారిపోయాయి. అసలు నువ్వు ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదు, ఇప్పుడు ఏమైంది అని శశిని చూసి అనడంతో మన రాత్రి కలుద్దాం, ముందు వెళ్ళకపోనివ్వు అని చెప్పడంతో అస్సలు కుదరదు, ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే, నా వేడిని తగ్గించుకోవాలి, దానికి సాయంత్రం వరకు పడుతుంది, అప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదాం సరేనా అని అనడంతో నేను చెప్పినా వింటావా ఏంటి నాకే తొందరగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నీకు కూడా తొందరలేదా, నాతో కలవడం నీకు ఇష్టం లేదా అని అనడంతో అవి పచ్చిగా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడద్దు, మరి ఇంకా ఎలా మాట్లాడాలి
అని అనుకుంటూ అరగంటలోనే ఫామ్ హౌస్ చేరడంతో తనని ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడు అభి. అప్పటికే వాచ్మెన్కి ఎవరూ వద్దని చెప్పడంతో తన దగ్గరున్న కేసుని తీసుకొని తనని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు. ముందుగా నీట్గా క్లీన్గా ఉన్న దాన్ని చూస్తే ఒక క్షణం ఆశ్చర్యపోయింది. అవి ఏంటిది అని అనడంతో చెప్పాను కదా ఈ రోజంతా నీకు రెస్ట్ ఉండదు అని అనుకుంటూ కింద ఉన్న రూమ్లో తనని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోయాడు. ఇన్ని రోజులు పడిన విరహం మొత్తం ఆ రోజుతో తీర్చుకోవాలని డిసైడ్ అయిన అభి తన చొక్కా బట్టలను విప్పుతుంటే కళ్ళు మూసుకుంది. ఎందుకు కళ్ళు మూసుకుంటున్నా, ఇటు చూడు. చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటే మత్తుగా మునిగింది శశి. అభి నిట్టూర్పులు విడుస్తుంటే తన పెదవులతో శశి పెదవులు మూసేసి ఊగుతున్న ఏదో గుర్తులను ఒంటి చేత్తో పట్టుకొని తన మొహాన్ని పరిచయం చేస్తూ తన జాకెట్ ఉక్సలను తీసేశాడు. అభి లో గొంతులో పిలిచింది. ఏంటి ఇప్పుడు ఇదంతా అవసరమా? రాత్రి అని ఏదో అనుకుంటున్న తనని చూసి తను ఊగిసలాడుతున్న ఎద పొంగల మీద ముద్దులు పెడుతుంటే నోట్లో మాట ఆగిపోయింది. ఏంటి వీటి సైజ్ తగ్గింది, బాగా తిని వీటిని పెంచు. పాపం నువ్వేనా ఇది? ఎందుకు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు? నేనుండి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బి అని మత్తుగా అంది. ఇలాంటి టైం వచ్చినప్పుడు పచ్చిగానే మాట్లాడాలి అంటూ వెంటనే తనని పెదవులతో తన ఎద పొంగులను పెదవులతో మర్దన చేస్తూ నిట్టూర్పులు విడుస్తుంది. తనని నగ్నంగా మార్చి తను నగ్నంగా చేసి అభి కూడా నగ్నంగా మారి తనలో కలిసిపోయాడు. చాలా రోజుల తర్వాత ఏదైనా మొత్తం సుశేఖ అభిమన్యు వాళ్ళ ప్రేమను వ్యక్తపరచుకునే పనిలో పడ్డారు. తన గడ్డింగ్ తీసుకోవడంతో కొంచెం మెల్లగా గడ్డింగ్ తీసుకుంటుంది. అప్పుడు లైట్ బియర్డ్ ఎంత హ్యాండ్సమ్గా ఉండేవాడు, ఇప్పుడు చూడు ఎలా తయారావు అని మెల్లగా హస్బెండ్ గారు చూడు మళ్ళీ గుచ్చుకుంటుంది అని వాళ్ళిద్దరి చిలుపు తగాదాలను మధ్యలో ఆ రోజు కరిగిస్తూ అలసిన అభి 4 గంటల తర్వాత తన మీద నుండి లేచి పక్కకు పడుకున్నాడు. తన వైపు చిన్న చిరునవ్వుతో చూసి తన గుడ్డు మీద పడుకుంది. 4 సంవత్సరాల క్రితం తనని ఎలా వదిలి ఉన్నా అనిపించింది ఆ క్షణం. ఏంటి ఆలోచిస్తున్నా అని అనడంతో నేను ఎలా ఉండగలిగానో నాకు అర్థం కావట్లేదు అవి. ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ అవసరమా? 6 సంవత్సరాలు మన ఎడబాటు ఉండబట్టే కదా డాక్టర్ చదువు పూర్తి చేసుకుని మీ అమ్మ కోరిక నిలబెట్టా. శశి అమ్మ కోరుకుంటే అభి సంకల్పం తోడు ఉండేలా చేసింది. అవును అభి, నువ్వు కానీ నిన్ను పంపించకపోతే మా అమ్మ కోరిక అలానే ఉండేదేమో కదా. నువ్వే అన్నావు కదా నా సంకల్పం నీ ఆశయానికి తోడైందని, అందుకే త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేసావు. శశి భ్రమ కాదు, నేను నిన్ను ఇంకా ఇక్కడికి పంపించను. అలానే రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి? ఆయన రేపు పిల్లలు పుట్టినరోజు కదా. అవును, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత గుడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అనడంతో ఏంటి ఆ సర్ప్రైజ్? చెప్పకుండా ఇది ఇచ్చేది సర్ప్రైజ్ అంటారు, మొద్దు అని మళ్ళీ ఇద్దరికి కలిపి ముసుగు వేసేశాడు. అభికి మాత్రమే బట్టలు ఉండడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి వేసుకున్నాడు. శశి మాత్రం తన వైట్ చొక్కా వేసుకొని వచ్చింది. నువ్వు వేసుకున్నావు మరి నాకు బట్టలు అనేలోపే అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగడంతో ఉండు బట్టలు వచ్చాయి అని అనుకుంటూ వెంటనే డోర్ తీసిన అభికి తన పియ్య ఉండటంతో వెంటనే చేతిలో కవర్ తీసుకొని డోర్ వేసుకున్నాడు. చేతిలో ఉన్న కవర్ని చూసి ఏంటి అవి నాకేనా అని ఆశ్చర్యంగా అడిగింది శశి. అవును, బట్టలు నీకే. వెంటనే తెరిచి చూడటంతో ఇన్నర్స్తో సహా అన్నీ చూడటంతో సిగ్గు ముంచుకొచ్చింది. చిన్నగా అవి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపే కుక్ చేశాడు అవి. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ బయలుదేరాడు. వెళ్ళేటప్పటికే 5 కావడంతో పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ముందుగానే వర్ధనమ్మ గారికి విషయం బయటకు వెళ్తున్నామని అవి చెప్పడంతో పెద్దగా పట్టించుకోలేదు. గ్రాని నాని అని పరిగెత్తుకుంటూ వస్తున్న ఆర్యని మౌర్యని వచ్చేసారా బంగారాలు అని ముద్దు పెట్టుకుంది వర్ధనమ్మ. అప్పుడే అభి శశిలు వాళ్ళు వెనకనే రావడంతో ఆర్య శశిని చూసి మమ్మీ మరేమో రేపు మా క్లాస్ వాళ్ళందరూ నేను చూడాలని అంటున్నారు, రావడానికి నీకు పర్మిషన్ ఇచ్చేశాను మమ్మీ, వాళ్ళు రేపు వస్తారు, నువ్వు మంచిగా అందంగా రెడీ అవ్వు సరేనా? మీరు చెప్తే ఎందుకు రెడీగా ఉండను, ఖచ్చితంగా రెడీ అవుతాను అని అనుకుంటూ ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టింది. మమ్మీ మరి నాకు ఆర్య అని అనడంతో నీకు పెట్టుకుంటే ఎలా అన్నా అని వెంటనే నుదుటి మీద ముద్దు పెట్టడంతో హ్యాపీ అయిపోయారు వాళ్ళిద్దరికి ఫ్రెష్ చేయించి ముందుగా తెచ్చిన బట్టలు వేసుకోవడంతో కిచెన్లోకి ఎవరిని రావద్దని శశినే వండి పెడదామని కిచెన్లోకి వచ్చింది. అప్పుడే అభి శశి కిచెన్లోకి వెళ్తున్నా తనను చూసి కంగారుగా వచ్చి ఏం చేస్తున్నా అని అడగడంతో పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, వాళ్ళకి నీ వెంట టాలెంట్ చూపించాలా? అవసరం లేదు, మంగమ్మ చేస్తుంది. అభి నేను ఎప్పుడు 2 పిల్లల తల్లిని, నాకు వంట వచ్చు, ఒకసారి టేస్ట్ చేసి చూడు. నేను పాస్తా అభి చేతి మీద వేడివేడిగా వేయడంతో శశి కాలిపోతుంది అని అనుకుంటూ నోట్లో వేశాడు. తనని చూసి చిన్నగా నవ్వుతూ టేస్ట్ ఎలా ఉంది అని 2 కళ్ళు ఎగరేసి అంది. నెత్తి మీద 2 ముట్టికాయలు ముట్టి ఏమనుకొని చేశావు కోపంగా అంటూ మంగమ్మ
అని పిలిచాడు. ఏంటయ్యా అని అనుకుంటూ వచ్చిన తనని చూసి శశికి కిచెన్లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు రానిచ్చావు? అది బాబు అని ఏదో అంటున్న తనని చూస్తూనే, నేను చెప్పానంటే ఖచ్చితంగా చేయాలి అని శశి వైపు చూసి, నువ్వు కిచెన్లోకి రావద్దు, అంతగా ఏదో ఒకటి చేయాలంటే నీ జీవితానికి ఆశయం ఏంటో నేను రేపు చూపిస్తాను, అర్థమవుతుంది కదా? నా జీవితానికి ఆశయమా అని మనసులో అనుకుంది. ఏంటి అలా చూస్తున్నావురా అని అనుకుంటూ గదమడంతో పట్టిన గరిటె మంగమ్మకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముసిముసిగా నవ్వుతున్నారు ఆర్య మౌర్యలు. ఏంట్రా నవ్వుతున్నారు అని బుంగమూతి పెట్టి అనడంతో, ఎందుకు మమ్మీ కిచెన్లోకి వెళ్ళావు? నీ వంట గురించి మాకు ఎప్పుడో చెప్పాడు డాడీ. కోపంగా అవి చూస్తుంది. వాళ్ళు కూడా సేవ్ చేయాలి అని అనుకుంటున్నాను నిన్ను అని కోపంగా దగ్గరికి లాగడంతో నవ్వును పట్టుకుని లాగి బుగ్గమూది ముద్దు పెట్టాడు. డాడీ మమ్మీ కిస్ చేశాడు అని గోలగోలు చేశారు పిల్లలు. మరుసటి రోజు చింటూ బంటి అని ప్రేమగా పిలిచింది శశి. ఏంటి మామ్ అని నిద్రమత్తులో అంటున్న తనని చూసి, హ్యాపీ బర్త్డే నాన్నలు, థ్యాంక్ యూ మమ్మీ అని ఇద్దరు ఒకేసారి అన్నారు. 7 సంవత్సరాలు మీ బర్త్డే జరుపుకోలేదు కదా, ఈ రోజు అంగరంగ వైభవంగా మీ పుట్టినరోజు జరుపుకోవాలని డాడీ ఆశపడుతున్నాడు. మీరు అలా పడుకుంటే ఎలా చెప్పండి? నా మాట విని త్వరగా లేవండి నాన్నలు అని లాలనగా చెప్పడంతో, ఓకే మమ్మీ అని అనుకుంటూ వెంటనే లేచిపోయి నిలబడ్డారు. నవ్వి, ఈ రోజు మీకోసం స్పెషల్గా లండన్లో డిజైన్ చేపించిన సూట్ తెప్పించాను, ఒకసారి చూడండి అని బుల్లి సూట్లు 2 చూపించింది. ముందుగానే శశి అక్కడ పనిచేసిన డబ్బులతోనే కొనడంతో, హాయ్ మమ్మీ, దిస్ ఇస్ వెరీ నైస్ అని అన్నాడు. వాళ్ళ ఆనందాన్ని చూసి మురిసిపోయింది. మమ్మీ చెప్పినట్టుగా మీరు వినాలి సరేనా అని అనడంతో, అలాగే అని అనుకుంటూ తనే స్వయంగా ఆ రోజు ఇద్దరికి తలస్నానాలు కుంకుడు కాయలతో తయారు చేసిన షాంపూతో వాళ్ళకి స్నానం చేయించింది. వాళ్ళకి స్నానం చేయించింది తీసుకొని రావడంతో, మీరు అంతలోకి ఫ్రెష్ అయ్యారు కదా అని టవల్ చుట్టుకొని, సో మీరు ఆ పాలు తాగండి, వాళ్ళిద్దరికి ఇచ్చి మీ డాడీని లేపి వస్తాను అని అనడంతో బుద్ధిగా చక్కగా బెడ్ మీద కూర్చొని పాలు తాగుతున్నాడు. మౌర్య అనడంతో, ఏంటి అని సీరియస్గా అన్నాడు మౌర్య. కొంచెం పాలు వేసుకోవా ప్లీజ్ అని బుంగమూతి పెట్టుకున్న ఆర్యని చూస్తూ, నేను వేసుకోను, నాకు కూడా మమ్మీ గ్లాస్ నిండా ఇచ్చింది, నువ్వే తాగు అని కొంచెం కోపంతో చెప్పడంతో, ఎందుకు కోపడుతున్నావు? నువ్వు నాకన్నా 2 నిమిషాల ముందు పుట్టావు, ఆ మాత్రం నువ్వే కదా నాకన్నా పెద్ద, అన్నయ్య అంటే ఎలా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, కానీ నువ్వు అని అనడంతో కోపంగా చూశాడు. అంతే ఆర్యబాబు బుంగమూతి పెట్టుకొని, వదిలే, నేనే తాగుతా కదా మరి తాగు అని కోపంగా చెప్పడంతో వెంటనే తాగుతున్నాడు. మరో చోట బెడ్ మీద పడుకొని ఉన్న అభిని చూసి, అభి అని చిన్నగా పిలిచింది శశి. ఏంటి అని నిద్ర కళతో అంటున్న తనని చూస్తూ, పడుకున్నావా? పిల్లలిద్దరు రెడీ అయ్యారు అని అనడంతో, వాళ్ళని గుడికి తీసుకుని వెళ్తానన్నావు కదా, తీసుకుని వెళ్ళు అని మత్తుగా చూసే అని పెద్ద గొంతుతో అంది. ఏంటి ఇంత పెద్దగా అరుస్తున్నా అని కోపంగా అరవడంతో, ఏం చేయమంటావు? నీ కోసం వాళ్ళిద్దరికి తొందరగా రెడీ చేయించి గుడికి వెళ్దామని, ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్ళమంటే నువ్వు ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను అని అనడంతో, నాకు నిద్ర వస్తుంది శశి. అభిని ఏంటి ఇలా అంటావు? 20 నిమిషాలు ఆగరా, అప్పుడు వస్తాను, సరే అయితే. అయితే ఏంటి అని కళ్ళు ఎగరేసి, నేను కుంకుడు గాలితో స్నానం చేయను అని అనడం. అదే ఎందుకు? ఈరోజు పిల్లల పుట్టినరోజు, అత్తయ్య గారు కూడా వస్తున్నారు, అయితే నేను రాను, డిస్కస్టింగ్ అని కోపంగా అనుకుంటూ మళ్ళీ ముసుగు తన్ని పడుకోవడంతో, అదేం కుదరదు అని ప్రేమగా తన బుగ్గలు ముద్దు పెడుతూ అనడంతో, ప్లీజ్ నేను రాను, రాత్రి ఎన్నింటికి పడుకున్నాను నీకు తెలుసా? నేను చాలా లేట్గా పడుకున్నాను, సో నువ్వే వెళ్ళి వాడితో చెప్పు, నేను రాను అని అనడంతో, అది కాదు అవి అని ఏదో అందామని నేను రాను అని అరిచి ముసుగు తన్ని పడుకున్నాడు అవి. కోపంగా అనిపించిన శశి వెంటనే బాత్రూంలోకి వెళ్ళి బకెట్ వాటర్ తీసుకొని వచ్చి తన మీద కొట్టింది. ఒక్కసారిగా లేచి తన అవతారాన్ని చూసి, అండ్ ఏంటే నన్ను తడపావు, మరేంటి? బుద్ధిగా చెప్పాను వినలేదు, అందుకే ఇది, నిన్ను ఏం చేస్తానో చూడు. తనకే అందకుండా పరిగెడుతుంది శశి. నువ్వు నన్ను పట్టుకోలేవు అవి అని అనడంతో, ఎలా పట్టుకొని నేను చూస్తాను అని కోపంగా అనుకొని ఎంట్రన్స్ వరకు వెళ్తున్న తనని తీసుకుని వెళ్ళి వాష్రూమ్లో నిలబెట్టాడు. ఒక్కసారిగా, అభి ఏం చేస్తున్నావు అని కోపంగా, నన్ను నిద్రలో నుండి లేపిందే కాకుండా మరి ఇలా మాట్లాడితే నేను ఎలా ఉంటాను చెప్పు అని అనడంతో అసహనంగా అనిపించింది. అభిని తోసేసేసి, అభి ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నా? పూర్తిగా తడిపేసిన వాళ్ళిద్దరిని చూసి అనడంతో, నువ్వే కదా చెప్పావు నన్ను లేపడానికి కొత్త మార్గం కనిపెట్టాను అని అని అనుకుంటూ దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. ఒకసారిగా విసుకుపోయింది. దిస్ ఈజ్ నాట్ కోట్ అభి, ఇప్పుడు వద్దు, పిల్లలు వాళ్ళు రారు, ఇంకా చాలా టైం ఉంది,
ఏంటి ఇందాక పులిలా ధైర్యంగా మాట్లాడావు కదా, ఇది ఇప్పుడు మాట్లాడు అని తన ముందు సవాల్ చేస్తూనే అన్నాడు. తను టచ్ ఎక్కడో టచ్ అవుతుంటే ముందు ముందు వదిలి అభి, వదలను, ఏం చేస్తావు అభి అని కోపంగా అంటూనే తనని తోసింది. నన్ను లేపితే మరి నాకు ఎందుకు కోపం రాదు అని తన చేతిని పట్టుకొని తనని చూస్తూ ఉండిపోయింది శశి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది అని తనని చూసి అనడంతో, నువ్వు మొరటడిలా మాట్లాడు కబి. వెంటనే అభి పెదవులతో శశి పెదవులు మూసేశాడు. 2 నిమిషాల తర్వాత అభి అని అంటూ తోసి బ్లడ్ మార్క్స్ ని తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకున్నాడు తనలో తనే అభి. వెంటనే షవర్ కింద నిలబడ్డాడు. బయటకు వచ్చిన అభిని కోపంగా చూసి తన చేతిలో సారీ సారీ తీసుకొని వాష్రూమ్లోకి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అరగంటలోనే స్నానం చేసి రావడంతో అద్దం ముందు చూసుకొని రెడీ అవుతుంది శశి. అప్పటికే డ్రెస్ వేసుకుని అభి వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు. లోగొంతులు తనని చూసి ఏం చేస్తున్నావు వదులు అని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఏంటి ప్రతిసారి కసురుతా, దూరంగా ఉంటే అలా, దగ్గరికి వస్తే ఇలా, నీకు మనసు అనేది ఉందా అని మత్తుగా మెడ మీద నుంచి రాస్తూ అన్నాడు. శ్రీవారు ముందు నా గోల్ ఏంటో నాకు తెలియజేయండి, అప్పుడు నేను మీకు సహకరిస్తాను అని తనని తోసి అనడంతో, ఈవినింగే కదా గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళిన తర్వాత వెంటనే అప్పుడు నేను చూపిస్తాను అని చెప్పడంతో, నేను ఎదురు చూస్తాను, నన్ను సస్పెన్స్లో పెట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి నేను ఒప్పుకోను అని తనని తోసుకొని వెళ్ళిపోయింది రాక్షసి. నవ్వుతూ వెళ్ళిపోయింది శశి. బంటి చింటూలు అప్పటికే పాలు మొత్తం ఫినిష్ చేయడంతోనే, మమ్మీ నువ్వు కూడా స్నానం చేసావా అని చింటూ అనడంతో, ఈ రోజు గుడికి వెళ్తున్నాం కదా సో అందుకు త్వరగా రెడీ అయ్యాను అనమాట, నేను మీకు డ్రెస్ చేస్తాను, మమ్మల్ని రెడీ చేసి వెంటనే అమ్మమ్మ వాళ్ళు కూడా రెడీ అయ్యారో లేదో చూసిరండి సరేనా అని అనడంతో అలానే అని బుద్ధిగా తల ఊపుతారు. అప్పుడే ఎదురుగా వచ్చిన వాళ్ళిద్దరిని రెడీ అయ్యి వెళ్ళిపోతున్న తనకి అభి కనిపించాడు. హాయ్ డాడీ కూడా రెడీ అయిపోయాడు అని అనడంతో, మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్నలు అని ప్రేమగా తనని ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ డాడీ అని అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి వేదవతి అని వర్ధనమ్మ గారు కూడా రెడీ అయ్యడంతో చూశారు. వాళ్ళిద్దరూ ముందుగానే రెడీ అయిపోయారు. గ్రాని కూడా రెడీ అయిపోయారు అని శశి చెప్పడంతో, వస్తున్నాను నాన్న అని మెరూన్ కలర్ పౌడర్కి గ్రీన్ కలర్ శారీ అద్దినట్టుగా నీటుగా రెడీ అయి ఉన్న తనని చూస్తుండటంతో ఒక్కసారిగా మైమర్చిపోయాడు. అవి చాలా రోజుల తర్వాత పాత శశిని తనలో చూస్తున్నాడు. చిన్నగా చిరునవ్వు మెరిసింది తన పెదవుల మీద. చాలా అందంగా ఉన్నావు శశి అని చెప్పడంతో వెంటనే అందరూ కలిసి గుడికి బయలుదేరిపోయారు. అభి నాకు ఈ మధ్య సస్పెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నావు, ఇప్పుడైనా నన్ను ఎక్కడ తీసుకొని వెళ్తున్నావో చెప్పొచ్చు కదా అని అనడంతో, ముందు అర్చన చేయించి అటు నుంచి నేను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాను అని అనడంతో, ఎప్పుడు తినగా చెప్పావు కనుక అని మనసులో తిట్టుకుంటూ, ఏంటి ఏం బాగుతున్నావు అని అనడంతో, లేదు అని చిన్నగా నవ్వి వాళ్ళిద్దరి తగాదాలు చూస్తున్న వర్ధనమ్మ గారు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఒక గుడికి రావడంతో వెంటనే చింటూ బంటిల పేర్ల మీద అర్చన చేయించారు. ప్రసాదం ఇవ్వడంతో గుడి వరండాలో కూర్చొని తింటున్నారు. ఒకే దగ్గర వేదవతి గారు కూర్చోవడంతో అసలు ఇష్టం లేదు. కానీ అభికి శశిని పట్టుబట్టు బలవంతంగా ఆపింది. అది చూసిన వేదవతి గారి మనసులో చిన్న బాధ కన్నీళ్ల రూపంలో తుడుచుకుంది. నాని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఎదురుగా ఉన్న చింటూ అడగడంతో చిన్నగా నవ్వి, ఏం లేదు నాన్న, ముందు మీరు తినండి అని ప్రసాదం తనకి తినిపించి చిన్నగా నవ్వుతూ వెంటనే అభి వైపు చూసింది. తన వైపు చూడకుండా ఉండిపోతున్న తనని చూస్తూ చిన్న బాధ తన మనసులో. అప్పుడే ఎదురుగా ఉన్న వర్ధనమ్మ గారు కూడా ఇద్దరిని చూస్తూ, లేదు నేనే ఏదో ఒకటి చేయాలి అని మనసులో ఎదురుగా ఉన్న శివుడిని ప్రార్థించుకుంటూ, శివయ్య నమ్మిన మనవడిని కూతురిని కలపవయ్యా అని మనసులో వేడుకుంది. కలుపుతానన్నట్లుగా గుడి గంటలు మారుమ్రోగుతున్నాయి. ఎదురుగా ఉన్న వర్ధనమ్మ గారిని చూసి తన వాచ్ వైపు చూసుకొని వెళ్దామా అని అనడంతో చిన్నగా తల ఊపి వెంటనే అక్కడి నుంచి కలిసి కారులో హైవే మీద పోతుంది. ఎక్కడికి వెళ్తున్నామో ఎప్పుడైనా చెప్పొచ్చు కదా అని శశి అంటున్నా, సరే సస్పెన్స్ అని చెప్పడంతో తను అనుకున్న ప్లేస్ రీచ్ అయ్యారు. ఒక్క క్షణం ఎక్కడ తీసుకొచ్చాడో అర్థం కాలేదు శశికి. ఎదురుగా ఉన్న శశిని చూస్తే కారులోనే కళ్ళకు గంతలు కట్టాడు. ఎందుకు కడుతున్నా సస్పెన్స్ అని అనడంతో అలానే అని అనుకుంటూ కళ్ళకు గంతలు కట్టి తనని తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు, ఎప్పుడైనా చెప్పొచ్చు కదా, నేను 1 2 3 అంటాను అప్పుడు కళ్ళు తెరువు అని అనడంతో చిన్నగా తల ఊపింది. ఎదురుగా ఉన్న దాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు కళ్ళు వదిలేసింది. వర్ధనమ్మ వేదవతి గారు ఆశ్చర్యంగా అవి వైపు చూశారు. చిన్నగా చిరునవ్వు నవ్వుతూ 1 2 3 అని అనడంతో అప్పటికే ఆతృత ఉన్న తను 1 నిమిషంలో గంతులు తీసి ఎదురుగా ఉన్న దృశ్యం చూస్తే ఆశ్చర్యపోయింది. నిజమా కళ అని కూడా అర్థం కాలేదు. శశిరేఖ అభిమన్యు హాస్పిటల్ అన్న బోర్డు కనిపించడంతో కన్నీళ్లతో తన నోటి నుంచి రాలేదు మాట. ఏంటి అలా చూస్తున్నావు, చిన్న క్లినిక్ పెట్టుకుంటే నేను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావా, మీ అమ్మ ఆశయం ఇది చిన్న క్లినిక్ కాదు అని తన వైపు సూటిగా చూస్తే కానీ నోట్లో మాట రాలేదు శశికి. డప్పు నీ మొగుడు బిలినియర్ కోటీశ్వరుడు కాదు
అని చిన్నగా చిరునవ్వుతో చెప్తూ అని అనడంతో ఆ పక్కనే క్లాప్స్ కొడుతూ కొంతమంది పెద్ద మనుషులు అవంతిక వచ్చింది. అవంతిక అని చిన్న చిరునవ్వుతో అనడంతో హాస్పిటల్ ఓపెనింగ్ సార్. మనీకి నేను వచ్చాను. ఎందుకు ఈ కన్నీళ్ళు? రిబ్బన్ కట్ చేద్దాం అని చెప్పడంతో అలానే అని అనుకుంటూ ఆర్య మౌర్య చేత కటింగ్ చేయించారు. అందరూ క్లాప్స్ కొట్టడంతో అక్కడున్న జనాలు కూడా వచ్చి క్లాప్స్ కొట్టడంతో తన చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తున్నారు. చైర్మన్ క్యాబిన్‌కి చూసిన తనకి నోట మాట రాలేదు. చైర్మన్ ఆఫ్ శశిరేఖ అభిమన్యు అని అనడంతో కన్నీళ్లు రాలుతున్నాయి. నచ్చలేదా? మళ్ళీ రీమోడల్ చేయించనా? అభి అని అనడంతో నోటి మాటలు రాలేదు శశికి. కానీ నేను ఎలా ఇదంతా అని అభిని చూసి అనడంతో నీకు అండగా నీ మొగుడున్నాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కన్నీళ్లతో తన వైపు చూస్తా ఉండిపోయింది. ఇది మీ అమ్మ ఆశయం. నిజంగా నా గోల్ ఏంటో నాకే తెలిసేలా చూపించావు అభి. నీలాంటి భర్త నాకు దొరికినందుకు చాలా సంతోషం అభి అని అనడంతో ఈ క్రెడిట్ అంతా నాది కాదేమో అని అనడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది శశి. మరి అని వణుకుతూనే గొంతుతో అనడంతో ఇంకెవరిది? నాది అని అంటున్న వర్ధనమ్మ గారిని చూసి చిన్నగా నవ్వింది శశి. నేనే కానీ మీ జీవితంలో రాకపోయి ఉంటే మీరు ఇంత సంతోషంగా ఉండేవారా ఏంటి? అమ్మమ్మ గారు అని అనడంతో శశి కౌలించుకుంది. అప్పటికి బాగా లేట్ అవ్వడంతో హాస్పిటల్‌కి చూసి అక్కడి నుంచి బయలుదేరిపోయారు అందరూ. "నువ్వు డాక్టర్‌వా మమ్మీ" అని ఆర్య అనడంతో చిన్నగా తల ఊపింది. "అవును. అయితే ఆర్య మనం హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బంటి మన దగ్గర మమ్మీ ఉంది కదా! మనల్ని బాగా చూసుకుంటుంది. అప్పుడు డాడీ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్లి మనకి ఇంజెక్షన్ ఇచ్చేవారు కదా! గుర్తుందా?" అని అనుమానంతో అప్పటి వరకు తెలియని విషయం తెలిసేసరికి అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది శశి. "దేనికి నాన్న?" అని శశి అనడంతో ఆర్య ఏమో మౌర్య అని వినిపించింది అభి గొంతు. నోరు మూశారు వాళ్ళు. అభి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం అసలు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పడంతో అప్పటికే ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నాడు. అన్నట్టుగానే అందరూ విల్లాలోకి చేరుకోవడంతో కొంచెం సంతోషంగా ఉందని చెప్పాలి శశికి. హాస్పిటల్ సక్రమంగా ఎలా నిర్వర్తించాలో ముందుగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న శశి వెంటనే తనని తాను సిద్ధం అవ్వడం ప్రారంభిస్తుంది. పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టి రూమ్‌లోకి వచ్చిన శశి అభిని చూస్తూ ఇప్పుడైనా నిజం చెప్పు అభి. అసలు పిల్లలకేమైంది? ఎందుకు ఇంజెక్షన్స్ అంటున్నారు? అప్పుడు వాళ్ళకి వైరల్ ఫీవర్ వచ్చింది. తగ్గకపోతే యాంటీబయాటిక్ ఇప్పించాను అని అనడంతో, మరి నాకెందుకు ఆ విషయం చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావు దానివి? చెప్తే ఏం చేసేదానివి అని సూటిగా వచ్చాయి అవి మాటలు. నేను వచ్చేదాన్ని కదా! అందుకే చెప్పలేదు. అందుకని నాకు వాళ్ళ బాధను కూడా దాచిపెట్టి పెట్టేస్తావా అభి అని బొంగోరు గొంతుతో అంది. తనని చూసి చిన్నగా దగ్గరికి తీసుకుంటూ ఎందుకు ఏడుస్తున్నావు అని ఆనందంతోనే డొక్కలో కొట్టింది తనని. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను అని అనడంతో చిన్నగా నవ్వుతూ అయితే చంపే హ్యాపీగా నీ చేతిలో చచ్చిపోతాను అని అంటున్న తన నోటి మీద చేతులు వేసింది శశి. కలలో కూడా ఇలాంటివి అనొద్దు అభి ప్లీజ్ నేను తట్టుకోలేను అని అనడంతో చిన్నగా నవ్వి నేను ఎక్కడికి వెళ్తాను ఎప్పుడు నీతోనే ఉంటాను అని తన రెండు పెదవులను నుదుటికి ఆనిచ్చి అన్నాడు. చిన్నగా నవ్వి సరే అయితే టిఫిన్ చేద్దుగానిరా అని అనడంతో నాకు నీ చేతితో తినాలనుంది. తినిపిస్తావా? అభి అలా అడగడంతో శశి మనసు కరిగిపోయింది. వెన్నపూసల 2 నిమిషాలుండు నేను టిఫిన్ తీసుకొస్తాను అని తీసుకొని వచ్చి తినిపిస్తుంది శశి. తను కూడా తినడం పూర్తవడంతో వెంటనే కిందకి వెళ్ళి తిని పిల్లల దగ్గరికి వచ్చింది. అప్పటికే గేమ్స్ ఆడుతున్నారు. దగ్గరికి వచ్చి ఎందుకు మీరు గేమ్స్ ఆడుతున్నారు? ఇవి ఇలా ఆడితే కళ్ళకు మంచిది కాదు. కొంతసేపు మాత్రమే వీడియో గేమ్స్ అర్థమైందా? అని అనడంతో చిన్నగా తల ఊపారు ఇద్దరు. ఇంతకీ గ్రాని నాని కనిపించలేదు అని చింటూని బంటిని అడగడంతో రూమ్‌లో ఉన్నారు అని చెప్పడంతో అలానే అని అనుకుంటూ అక్కడికి వెళ్ళింది. రూమ్‌లోకి వెళ్ళిన తనకు వర్ధనమ్మ గారు ఒడిలో తలపెట్టుకుంది వేదవతి గారు. ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పు? ఇందుకేనా నేను అక్కడి నుంచి తెచ్చిపెట్టుకుంది అని అనడంతో అవ్వికి చాలా కష్టంగా ఉందమ్మా. తనని ఎలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు లేదు అని కన్నీళ్లతో అంది. అప్పుడే శశికి మాటలు వినిపించి లోపలికి వెళ్ళిపోయింది. కాస్త అక్కడ ఆగిపోయింది.
కళ్ళ ముందు సాక్ష్యం ఉంది. ఇంకా నమ్మకుండా ఉండడానికి నేను అంత ఒక వెర్రివాడిని కాదు అని శశి. నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నువ్వేం చెప్పినా నేను వింటాను అని మాత్రం అనుకోకు. నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ కాకపోవడమే మంచిది అని అనడంతో, కానీ నువ్వు నా వాడివి అభి, నీ సంతోషం నా సంతోషం. ఒక కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కానీ మీ అమ్మ చాలా మంచిది. ఒక్కసారి ఆవిడని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఎలా ఉంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, కానీ మీ అమ్మగారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక అమ్మ ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా అని తనని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి. ఆ రోజు రాత్రి చింటూ బంటికి పుట్టినరోజు ఏర్పాటు చేశారు. నిజంగా అంత పెద్ద ఇంటిని చూడలేని స్కూల్ పిల్లలు వస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అక్కడున్న స్టూడెంట్స్ బంటి చెవులో ఏదో చెప్పడంతో అనుమానంగా వాళ్ళ వైపు వచ్చింది. శశి, ఏంటి ఏం చెప్తున్నారు బంటి చెవులో? శశి అడగడంతో, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తున్నారు. నిజంగానా? అంత అందంగా ఉన్నానా? చాలా అంటే చాలా అందంగా అంటున్నప్పుడే వైట్ అండ్ బ్లాక్ సూట్లో అలానే డ్రీమ్ చేసిన గడ్డంతో హ్యాండ్సమ్ హంక్లా వచ్చాడు అభి. తనని చూసి ఒక్క క్షణం నోరు తెచ్చింది శశి. ఆర్య, మీ డాడీ కూడా చాలా అందంగా ఉన్నాడు అని అనడంతో థ్యాంక్ యూ అని చింటూ బంటి ఒకేసారి అన్నారు. హాయ్ మిస్టర్ హ్యాండ్సమ్ గారు శశి అనడంతో, ఏంటి అని కార్నర్ లుక్తో అన్నాడు. ఇంత అందంగా రెడీ అవ్వాలా? కులుకుంటున్నావా ఏంటి? అదే నిజమని చెప్తే నువ్వు నమ్ముతావా అని కళ్ళెగిరేసి అనడంతో, ఏదో మాట్లాడబోతున్న తనకి అప్పుడే వర్ధనమ్మ గారు వచ్చి ఇద్దరిని చూసి, రండ్రా ఇద్దరు కేక్ కటింగ్ చేయించండి అలాగే అని అనుకుంటూ వచ్చారు. సేమ్ బ్లాక్ అండ్ వైట్ సూట్లో ఉన్న చింటూ బంటి ఇద్దరు ఒకేసారి కేక్ కటింగ్ చేయడంతో అప్పుడే అవంతిక కూడా వచ్చింది. శశి పుట్టింటి వాళ్ళు రాలేదని చిన్న బాధ, కానీ నిజానికి ఇన్విటేషన్ ఇవ్వలేదు అవి. తన మాది స్పష్టంగా అర్థం చేసుకున్న అబ్బి కూడా ఏం పట్టించుకోలేదు. శశి అక్కడ ఆలోచిస్తున్నావు, ఇక్కడ ఆలోచించు అని అనడంతో చిన్నగా తలూపి వెంటనే వాళ్ళిద్దరు చేతకు కేక్ కటింగ్ చేయించారు. కేక్ ముక్క ఒక్కొక్క నోట్లో పెడుతుంటే అప్పుడే వచ్చింది అవంతిక వంతు. హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ చాంప్స్, మీ ఇద్దరు సేమ్ మీ మమ్మీలాగే డాక్టర్స్ అవ్వాలి అని అనడంతో చిన్నగా తలూపారు. అలానే అన్నట్టుగా అది చూసిన శశి కూడా చాలా సంతోషంగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. స్కూల్ వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇవ్వడంతో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తున్నాడు అభి. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ పిల్లల హృదయాలు చాలా ఆనందంగా మారాయి. ఆనందంతో ఏం తినకపోవడంతో పడుకుని పోయారు. రాత్రి 10 గంటల సమయంలో ఆర్య భుజం మీద చేతిని నిమిరి రూమ్లోకి తీసుకొని వెళ్తున్నారు వేదవతి గారు. అభికి కనిపించారు. వెంటనే ఆమెను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న శశికి దృశ్యం కనిపించింది. నేను ఇంతలా మాట్లాడినా సరే అభి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఆవిడ ఇక్కడ ఉండడం ఇష్టమే, కానీ అభికి దేని బాధపడుతున్నాడు అదేంటో తెలుసుకోవాలి. రూమ్లోకి పాల గ్లాస్ పట్టుకొని వచ్చింది శశి. ఏంటి? తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసం మనం రేపు ఒక చోటుకు వెళ్తున్నాం అని అభి అన్నాడు. తన చేతిలో ఉన్న పాలను తీసుకొని తాగుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం? పాలను తాగుతున్న అభిని చూస్తూ ఖాళీ అయిన పాల గ్లాసుని పక్కన పెట్టి, చెప్పనా? చెప్పు. సిగరెట్. అబ్బా అభి, చెప్పొచ్చు కదా, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకున్నావో. చెప్పను. అయితే చెప్పకు అని తన మీద నుండి లేచి వెళ్ళిపోతున్న తనని చూస్తూ తన బెడ్ మీద పడేసి క్షణాల్లో చేరిపోయాడు. పెదవులతో మత్తుగా రబ్ చేస్తూ ఉంటే, అభి వదలాలని లేదు. అవునా, నాకు తోయాలని ఉంది అని అభిని తోసి పరిగెట్టింది. అప్పటికే పిల్లలందరూ పడుకోవడంతో టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది శశి. తనని చూస్తూ వెంటనే తన వెనక పరిగెత్తాడు అభి. చల్లగాలికి మెయిన్ పర్వతాలు కప్పిన పైటు తన ఒంటికి అతుక్కోవడంతో ఆ దృష్టిని సైతం మైమరిచిపోతూ చూస్తున్నాడు అభి. కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనిపించింది శశికి. శశి ఒడిలో తల పట్టుకున్నాడు అభి. శశి అని ప్రేమగా పిలిచాడు. తన ఎద పర్వాల మీద నుండి తలని ఆపి, మనం ఎప్పుడైనా ఇలా ఉంటామని ఎప్పుడైనా అనుకున్నామా అని అడిగాడు. వెంటనే ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది. అసలు అనుకోలేదు అభి, నాకంటూ ఒక జీవితం ఉంటుందని కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు కానీ లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ జీవితం ఉండేదే కాదబ్బి. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, నా ఊపిరి ఉన్నంత వరకు నేను బాగా ఉండాలి, నువ్వు బాగా ఉండాలి. నా జీవితం సరైన మార్గంలో పెట్టడానికి కారణం నువ్వు. మొదట్లో నీ మీద కోపం వచ్చింది, కానీ ఆ కోపమే నీ మీద ఇష్టంగా మారిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అభి, నువ్వంటే చాలు ఈ జీవితానికి, ఇంకేం వద్దు నాకు. నువ్వు, పిల్లలు, అమ్మమ్మ, అత్తయ్య, మీరే నా ప్రపంచం అయిపోయారు. మీలో ఏ ఒక్కరి దూరమైనా నేను తట్టుకోలేను అభి అని ఉన్నట్టుండి ఎమోషనల్ అవుతుంది.
వెంటనే గట్టిగా కౌగిలించుకున్నాడు. అప్పటికే కూర్చొని ఉండడంతో జీవితంలో తన కోరిక నీ గుండెల్లో సవ్వడి వింటూ చచ్చిపోవాలని శశి అనడంతో, ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే నేను చంపేస్తానేమో అని అంటున్న తనని చూస్తే చిన్నగా చిరునవ్వు నవ్వింది శశి. ఇప్పుడు కూడా ఆ సస్పెన్స్ ఏంటో చెప్పలేవా? ఈ ఒక్క రాత్రినే కదా, ఈ రాత్రి గడిస్తే తెలిసిపోతుంది అని ఇద్దరు పెదవులు కలిపాడు అభి. నాకు ఒక ప్రామిస్ చేస్తావా అభి? ఏంటి? నీకు మధ్యలో ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదు అని వచ్చిన నువ్వు ఉండనివ్వులే అని అంటున్న తనను చూస్తూ మెత్తగా తన చెయ్యి జరుగుతుంటే, ఏం చేస్తున్నా? నేనేం చేశాము? చెయ్యి ఎక్కడుంది అని అడిగింది శశి. ఎక్కడుంది అని అడుగుతున్న తనను చూసి, ఒకసారి కింద చూడు అని అనడంతో తన జాకెట్లో ఉన్న చేతిని చూస్తూ చిరుకోపంగా, ఇంత పచ్చిగా ఎలా మారిపోయావు అవి? అంతకుముందు చాలా అమాయకుడిలా ఉండేవాడు. మరో మాట చెప్పు అని లెఫ్ట్ ఐబ్రో పైకి లేపి అన్నాడు. అదే, అప్పుడు చాలా సీరియస్గా ఉండేవాడు. ఇప్పుడు ఎలా మారిపోయావు? పైగా కుంటి మాటలు ఒకటి అని మూతిని 3 వంకరలు తిప్పి అంది. చిన్నగా నవ్వి, అవునా, ఇంకా పచ్చిగా మాట్లాడుతున్నావు అభి, ఇంకా చెప్పాలంటే నువ్వు అనబోతుంటే శశి మెడ మీద అభి తన పెదవులు రాయడంతో, రూమ్కి వెళ్దాం అభి. వద్దు, నాకు ఇక్కడ బాగుంది అని అనుకుంటూ అప్పటికే తనని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టి తన మీదకు చేరిపోయాడు. ఆ ఉయ్యాల కొంచెం పెద్దది కావడంతో ఇద్దరికి సరిపోయింది. ఎంతసేపు చలిలో ఉండడం అవసరమా? మీలో వేడిని రప్పిస్తాను అని తన షర్ట్ను విప్పుతుంటే హబీ అని మత్తుగా పలికింది. ఏంటి అని తను మీదుగా అనడంతో, నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదు అభి? ఈ టైంలో సిగ్గు కాదు బంగారం, ఇదే కావాలి అని అంటూ వెంటనే తనలో కలిసిపోయాడు. ఉదయం 6 గంటల తర్వాత మెల్లగా నిద్రలేచిన శశికి చిన్న ఉన్న గదిని ముసిముసిగా నవ్వింది. అప్పుడే టవల్ కట్టుకొని ఫ్రెష్ అయి వస్తున్న అభిని చూస్తూ, నేను ఎంత మొరటిగా చేసావు తెలుసా? అప్పటికి తన ఒంటి మీద బట్టలు లేవని గ్రహించి దుప్పటి కప్పడంతో, ఏం చేశాను అని శశి దగ్గరికి వచ్చాడు అభి. అభి అని తోయబోతుంటే, ఏంటో నాకు ఇంకా కావాలనిపిస్తుంది అని తన పెదవులతో మూసేశాడు. అభి 6 గంట తర్వాత తనని తిట్టుకొని అద్దంలో నుండి తనని చూసి రెడీ అవుతుంది శశి. ఉదయాన్నే నీతో పెట్టుకున్నాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి, తొందరగా రెడీ అవ్వు అరుస్తున్న తనని చూస్తూ అన్నాడు అభి. రెడీ అవుతున్నాను సార్ అని కోపంగా చెప్పి ఉంది శశి. వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు అభి శశిలు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని విసుగుస్తూనే ఉంది శశి. వెంటనే వాళ్ళ కరారి వృద్ధాశ్రమం దగ్గరికి ఆగింది. ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చా అభి అని అంటున్న తనని చూస్తూ, ముందురా అని అనడంతో, అబ్బాయి ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు? ఎవరికైనా హెల్ప్ చేస్తున్నావా? ఒకసారి అటు చూడు అని అనడంతో, ఏముంది అక్కడ అని అనుకుంటే ఎదురుగా చూస్తున్న తనకి ఒక వ్యక్తి చూస్తూ ఆశ్చర్యపోయింది. ఈయన అని సురేంద్ర గారు వృద్ధాపంలో ఉన్నట్టుగా బక్క చిక్కిపోయినట్టుగా, అలానే సరైన వస్త్రధారణ లేకుండా నార్మల్ ప్యాంటు చొక్కా ఉండటంతో ఒక క్షణం తనని చూడగానే గుర్తుపట్టలేదు శశి. ఎవరు తెలిసిందా అని అంటున్న తనని చూసి, మావయ్య గారు అని మావయ్య గారు అని అంటున్న తనని చూస్తూ కన్నీళ్లతో దగ్గరికి వెళ్ళింది శశి. మావయ్య అని అంటున్న తనకి ఎవరో పిలుపు వినిపించినట్టుగా ఎదురుగా చూశాడు. అప్పటికే కళ్ళు కనిపించకపోవడంతో, ఎవరమ్మా అని అంటున్న తనని చూస్తే, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నాకు కళ్ళు కనిపించవమ్మా, ఎవరో చెప్పండి అని అంటున్న మావయ్య గారు, నేను నేను శశిరేఖ అమ్మ. శశి అని దగ్గరికి వచ్చి శశి ముఖాన్ని తడుముతున్నాడు. అవి వైపు చూస్తుంది. క్షమించమ్మా, నాకు కళ్ళు కనిపించవు, యాక్సిడెంట్లో నా కళ్ళు 2 పోయాయి అని అంటున్నా తనని చూసి 2 అడుగులు వెనక్కి వేసింది. ఇలాంటి దుస్థితి ఏంటి? అసలు మీరేంటి? ఇలా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయిన సురేంద్ర వర్మ గారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనా అని బొంగురు గొంతుతో అంది శశి. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.